నమస్కారం, రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు సుమలత. వార్తలు మొదగా హెడ్లైన్స్. 7 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టి సరికొత్త రికార్డు సృష్టించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. వృద్ధురాలి ఇంటికి వెళ్లి పెన్షన్ అందించిన సీఎం చంద్రబాబు. ఎన్నికల్లో ఓటమిపై వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు. $12 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు నిర్ణయం హర్షణీయం. రామ్మోహన్. ఇక డీటెయిల్స్ చూస్తే, వరుసగా 7 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టి సరికొత్త రికార్డు సృష్టించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈసారి 8వసారి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఉదయం 11 గంటలకు లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెడతారు. అయితే ఆమె ధరించే చీరలపైన ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. ఆమె బడ్జెట్ సమయాల్లో ప్రత్యేకంగా ఉండే చీరల్ని ధరిస్తూ వస్తున్నారు. ఎక్కువగా ఆమె చేనేత చీరల్ని ఇష్టపడుతుంటారు. 2025 బడ్జెట్ వేళ బంగారు వర్ణం అంచుతో ఉన్న క్రీమ్ కలర్ రంగు చీరను ధరించారు. Health and happiness. The Union Budget 2025-26, Srimati Nirmala Sitaraman, please. Nothing is going on record, please. With your permission, sir, I rise to lay on the table a statement in English and Hindi of the estimated receipts and expenditure of the government for the year 2025-26. Fiscal Policy Statements 2025-26, Srimati Nirmala Sitaraman. Sir, with your permission, I rise to lay on the table a copy each of the following papers under Section 3(1) of the Fiscal Responsibility and Budget Management Act 2003, the Medium-Term Fiscal Policy Fiscal Policy Strategy Statement, Macroeconomic Framework Statement. Thank you. Honorable members, the House stands adjourned to meet at 11 a.m. on Monday, the 3rd February 2025. ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ల పండుగ మొదలైంది. వృద్ధులు, వితంతువులకు ప్రభుత్వం 1వ తేదీనే పెన్షన్లు అందించింది. అన్నమయ్య జిల్లా రాయచోటిలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించారు. ఓ వృద్ధురాలి ఇంటికి వెళ్లి స్వయంగా పెన్షన్ అందించారు. ఆమె సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆమెకు ఇల్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. అది అప్పట్లోనే 2000, 3000 చేసాం. అది 6000 చేశాను ఇలాంటి పిల్లలందరికీ. 3000 పెంచాము. ఇప్పుడు 6000 వస్తుంది. ఇప్పుడు నువ్వేం చేస్తావు? చదువుకున్నావా? ఏం చదువుతున్నావు? ఇంటర్మీడియట్. ఎక్కడ? ఏ సబ్జెక్ట్ ఏంటి? ఏమా? సిఈసి చదువుతున్నావు. ఇప్పుడు సోలార్ పెట్టారు మీకు. మీ ఇల్లు సొంత ఇల్లు, ఇది సొంత ఇల్లే. ఇది పెట్టిన దానివల్ల మీకు ఇప్పుడు కరెంట్ ఛార్జీలు ఎంతప్పుడు కట్టేవాళ్ళు? మీరు ఎంత కట్టేవాళ్ళు? 280 వచ్చేది. ఇప్పుడు 280 నుంచి కరెంట్ ఛార్జీలు కట్టే పని లేదు. ఇంకా ఇది పెట్టాం కాబట్టి అంతవరకు ఒక పని అయింది. రెండోది కూడా కరెంట్ మిగిలితే మీరు ఆ కరెంట్ గ్రిడ్ తీసుకొని దానికి కూడా కొంత డబ్బులు ఇస్తారు. 130 యూనిట్స్ వాడుతున్నావు. ఇప్పుడు పెట్టిన దానివల్ల దగ్గర 250 యూనిట్లు మినిమం వస్తుంది. అంటే ఒక 120 యూనిట్లు సర్ప్లస్ వస్తుంది, నీకు మిగులుతుంది. అది గ్రిడ్ తీసుకుంటారు. దానికి ₹2 చొప్పున ఇస్తారు. 120 × 2 అంటే ₹240 నీకు వస్తుంది. నువ్వు ఇంత మునుపు ₹270 కట్టేవాడివి. ఇప్పుడు ₹240 నెలవారీగా నీకు కరెంట్ బిల్లు ఆదా వస్తుంది. ఆ డబ్బులు నీకు ఇస్తారు. అది ఒకటి చేస్తారు. ఇస్తున్నాం, పెన్షన్ ఇస్తున్నాం. ఇంకేమన్నా నీకేమైనా సమస్యలు ఉన్నాయి? మీకు ఇంకేమన్నా అంటే మీ కుటుంబాన్ని ఆదుకోవడం. మనవరాలు ఉన్నాయి సార్. మనవరాలు
6 నెలలైంది పెళ్ళి 4 ఏళ్ళైంది. మొగుడు 2 నెలలు 3 నెలలు చచ్చిపోయినారు సార్. చిన్న బిడ్డలో నేత బిడ్డలో ఆ అమ్మకు అన్ని ఇంట్లో ఉద్యోగం ఏదైనా చిన్నది ఉద్యోగం తెచ్చి బయట ఉన్నారు సార్. ఒక సైకిల్ కావాలంటే ఇప్పించేయండి, అది అరేంజ్ చేసేయండి. ఇంటి జాగా అమ్మ మీకు ఇంటి జాగా ఇస్తున్నారు, ఇల్లు కూడా కట్టిస్తారు. ఇంకొక 4,000 ఇస్తారు. ఇది నెలకు ఒక 4,000 వస్తుంది, అంటే 10,000 వస్తుంది అతనికి. జాగ్రత్త చూసుకో. ఇప్పుడు నీకు ఒక సైకిల్ కూడా ఇమ్మన్నాం, బ్యాటరీది పెట్టి ఆ సైకిల్ కూడా ఇస్తారు. అది కూడా తీసుకొని ఆ పిల్లాడు ఎక్కడ పోవాలన్నా ఆ సైకిల్ తొక్క తీసుకొని వెళ్తారు. అది కూడా చేయమని ఆ పాప కూడా చేయమంటున్నాను, చేపిస్తాను. ఎంతమంది పిల్లలమ్మా నీకు? ఇప్పుడు నువ్వేం చదువుకున్నావమ్మా? ఇంటర్. ఎక్కడన్నా స్కిల్ డెవలప్మెంట్లో ఎక్కడ పెట్టండి, ఏమంటాం అంగన్వాడీ. ఎన్నికల్లో ఓటమిపై వైసీపీ నేత మాజీ మంత్రి అంబడి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ మరోసారి సీఎం అవుతారని అనుకున్నాం, కానీ ఎన్నికల్లో ఓడిపోతామని ఊహించలేదు. ఇంత ఘోరంగా ఓడిపోతామని అనుకోలేదు. మాకు కేవలం 11 సీట్లు మాత్రమే వచ్చాయి. కూటమికి 164 వచ్చాయి. మాకు 11 సీట్లు ఎందుకు వచ్చాయో అర్థం కాలేదు. వాళ్ళు 164 సీట్లు ఎలా వచ్చాయో తెలియడం లేదు అని అంబటి వ్యాఖ్యానించారు. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు రెండవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని భావించాం. కానీ ఓటమి పాలయ్యాం. ఓడిపోతే ఓడిపోయాం, చాలా ఘోరంగా ఓడిపోయాం, ఒప్పుకోవాలి. కేవలం 11 సీట్లు మాత్రమే గెలుచుకున్నాం. 164 సీట్లు వారు గెలుచుకున్నారు. మన ఎవరికి అర్థం కాదా? ఇంద్ర బాబు మనకు 11 వచ్చినాయని మనకు అర్థం కాదా? మనకు అర్థం కాకపోతే అర్థం కాపోయింది. వాళ్ళకు 164 సీట్లు వాళ్ళకి ఎందుకు వచ్చాయో వాళ్ళకే అర్థం కాదు. అంటే ఏం జరిగింది? 2-3 కలవడంతో బలం పెరిగిందా, లేక మనకు తెలియని వ్యతిరేకత ఏమైనా ఉన్నదా, లేక ఏమైనా మాయ జరిగిందా అనేటువంటి అనుమానాలు కోకొల్లలుగా మన మనసులో ఉన్నాయి. ఏది ఏమైనా ఓటమి పాలయ్యాం. జూన్ నెలలో 3 పథకాలు అమలు చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్న సూపర్ 6 పథకాలు అమలు చేసి తీరుతామన్నారు. తల్లికి వందనం కింద 15,000, అన్నదాత సుఖీభవ కింద 20,000, మత్స్యకారుల భరోసా కింద 20,000 ఆర్థిక సాయం అందజేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఇప్పటి వరకు 60% హామీలు నెరవేర్చామని, మిగతా హామీలు కూడా త్వరలోనే నెరవేరుస్తామన్నారు. చాలామంది మాట్లాడుతున్నారు సూపర్ 6 ఉంది, అమలు చేయడం లేదని. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. అయినా సరే రేపు జూన్లోగా ఇంకొక 3 మంచి కార్యక్రమాలని ప్రజానీకానికి సూపర్ 6లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పి నిర్ణయం చేశాం. అందులో భాగంగా రేపు పాఠశాలలు తెరిసే సమయానికి ఏదైతే తల్లికి వందనం కింద ఒక పిల్లవాడికి 15,000 ఇస్తామని చెప్పాము, అదేవిధంగా ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి, ఒకరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా, రేపు స్కూల్స్ రీఓపెనింగ్ సమయానికి తల్లికి వందనం కింద వారి అకౌంట్లో డబ్బులు వేసి స్కూళ్ళు తెరచడానికి ఈరోజు పొలిట్ బ్యూరో నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా రైతులకి అన్నదాత సుఖీభవ కింద కేంద్ర ప్రభుత్వంతో కలిపి 20,000 రూపాయలు ఇస్తామని స్పష్టంగా హామీలు ఇచ్చాం. చాలా ఇబ్బందులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, కానీ ఇచ్చిన హామీ నెరవేర్చాలి. కాబట్టి రేపు కేంద్ర ప్రభుత్వం మేలో ఇచ్చిన, జూన్లో వాళ్ళు ఇన్స్టాల్మెంట్ ఇస్తే ఆ ఇన్స్టాల్మెంట్తో కలిపి రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభవ కింద ఈరోజు రైతులకి డబ్బులు ఇవ్వాలని నిర్ణయం చేశాం. ఈరోజు మత్స్యకారులు ఉన్నారు, మత్స్యకార భరోసా ఏదైతే వేట నిషేధ సమయానికి 10,000 ఇచ్చేవాళ్ళు 20,000 ఇస్తామని చెప్తాం. నిషేధం రేపు ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు 2 మాసాలు వేట నిషేధం ఉంటుంది. ఆ ఏప్రిల్ 15 ముందే ఇస్తామన్నటువంటి 20,000 మత్స్యకారుల కిందకి భరోసా కింద ఇవ్వాలని చెప్పి
నిర్ణయం చేశామని చెప్పి తెలియజేస్తున్నాను. కేంద్ర బడ్జెట్లో 12 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు ఇవ్వడం చారిత్రాత్మకమని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఈ తరహా నిర్ణయం గతంలో ఎప్పుడూ తీసుకోలేదని చెప్పారు. దీంతో మధ్యతరగతికి మరింత ప్రయోజనం కలుగుతుందన్నారు. ఈ నిర్ణయం పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ హర్షించాల్సిన విషయం అన్నారు. బడ్జెట్పై ఏపీకి చెందిన కూటమి ఎంపీలు నిర్వహించిన మీడియా సమావేశంలో రామ్మోహన్ నాయుడు మాట్లాడారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఈరోజు ప్రవేశపెట్టినటువంటి కేంద్ర బడ్జెట్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరపున, దేశ ప్రజల తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఆవిడ తాలూకా స్పీచ్ ప్రారంభోత్సవంలోనే మన తెలుగు కవి గురజాడ అప్పారావు గారిని గుర్తు చేసుకుంటూ దేశమంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అన్నటువంటి మాటతో కేంద్ర బడ్జెట్ని కూడా ప్రారంభించడం తెలుగు వారందరికీ కూడా ఎంతో గర్వకారణం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి తాలూకా ప్రభావం కూడా ఈ బడ్జెట్ మీద ఉందని స్పష్టంగా మనం అందరం తెలియజేసుకోవచ్చు. గత 7 నెలలుగా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేసి రాష్ట్రానికి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తెలియజేసి ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో కేంద్రంలో ఒక డబుల్ ఇంజిన్ సర్కార్ మోడ్లో ముందుకు నడిస్తే దాని ఫలితాలు ఏ రకంగా ఉంటాయనేది అనేక సందర్భాల్లో 7 నెలల్లో చూపించడం జరిగింది. దానికి ఇంకా ముందుకు నడిపిస్తూ మిగిలినటువంటి కూడా రాష్ట్రానికి సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో దానికి ఒక పరిష్కారం ఈ కేంద్ర బడ్జెట్ ద్వారా ఇచ్చే విధంగా కొన్ని కార్యక్రమాలు కూడా పెట్టడం చాలా ఆనందదాయకమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా జల్ జీవన్ మిషన్ లాంటిది దేశంలో ప్రతి ఇంటికి కూడా కొలాయి ఇవ్వాలనేది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి తాలూకా కళ. ఆ కళ మాత్రం గత 5 సంవత్సరాలుగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఒక్క ఇంటికి కూడా జరగనివ్వకుండా అప్పుడు ప్రభుత్వం, అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. కార్యక్రమాల్లో ఎంత అవకతవకలు జరిగాయనంటే 5 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి సుమారు 15,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి పంపిస్తే ఎక్కడ కూడా ఒక్క వాటర్ స్కీమ్ ఒక పంచాయతీ లెవెల్లో కానీ, మండల్ లెవెల్లో, జిల్లా లెవెల్లో ఎక్కడా కూడా పూర్తి శాతం చేసినటువంటి పరిస్థితి ఎక్కడా కూడా కనబడలేదు. మళ్ళీ తిరిగి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ దాని తాలూకా లెక్క వేస్తే ఈరోజు సుమారు దానికి డబుల్ ఇంకా వర్క్ మిగిలినటువంటి విధంగా ఈరోజు దాని తాలూకా ఎస్టిమేట్స్ అన్నీ కూడా ఉన్నాయి. బడ్జెట్లో కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది 2028 వరకు ఈ యొక్క జల్ జీవన్ మిషన్ను కూడా ఎక్స్టెండ్ చేస్తామని. దాని తాలూకా బెనిఫిట్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే దక్కబోతుందని తెలియజేస్తున్నాను. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్కి, ఎంఎస్ఎంఈస్కి ఏదైతే మనం గట్టిగా పుష్ ఇస్తున్నామో దానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా బడ్జెట్ ద్వారా అనేకమైనటువంటి కార్యక్రమాలు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ని ఇంకా ప్రోత్సహిస్తూ కార్యక్రమాలు పెట్టడం జరిగింది. దాని తాలూకా బెనిఫిట్ కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే రాబోతుంది. అందులో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి తాలూకా కళ ప్రతి ఇంటికి కూడా ఒక ఆంట్రప్రెన్యూర్ని తయారు చేయాలని. ఆంట్రప్రెన్యూర్ని తయారు చేయాలనంటే స్టార్టప్కైనా, ఆంట్రప్రెన్యూర్షిప్కైనా వాళ్ళు చేసేటటువంటి సెల్ఫ్ సఫిషియెంట్కి ఏదైనా ఒక కార్యక్రమం చేసినా దానికి నిధి ఉండాలి. అటువంటి నిధి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దాన్ని ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెద్ద ఎత్తున వినియోగించుకోబోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈ బడ్జెట్లో ప్రత్యేకంగా ఉడాన్ స్కీమ్ గురించి కూడా ప్రస్తావిస్తూ మరొక 10 సంవత్సరాలు ఉడాన్ స్కీమ్ని ఎక్స్టెండ్ చేస్తూ 120 కొత్త డెస్టినేషన్ని కనెక్ట్ చేస్తామని నిర్మలా సీతారామన్ గారు కూడా చెప్పారు. దానికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. 120 కొత్త డెస్టినేషన్లు కనెక్ట్ చేయడం, ఈ వచ్చే 10 సంవత్సరాల్లో సుమారు 4 కోట్ల మందికి ఈ ఉడాన్ స్కీమ్ ద్వారా యాత్ర చేయ. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ 2025-26లో తెలంగాణకు మరోసారి మొండి చేయి చూపించారని బారాస ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. సిద్దిపేటలోని రంగదంపల్లిలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం హరీష్ రావు మాట్లాడారు. ఇది కేంద్ర బడ్జెట్ కాదు, బీహార్ బడ్జెట్ అని వ్యాఖ్యానించారు. గత ఏడాది ఏపీకి, ఇప్పుడు బీహార్కు బడ్జెట్లో పెద్దపీట వేసిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణను మాత్రం కనుకరించట్లేదన్నారు. భారత రాజ్యాంగాన్ని మరి తుంగలో దొక్కే విధంగా నిర్మలా సీతారామన్ గారి బడ్జెట్ కనబడతా ఉంది. రాజ్యాంగం ఈ దేశంలోని అందరి పౌరులకు, అన్ని రాష్ట్రాలకు, అన్ని వర్గాలకు సమాన హక్కులు కల్పించింది. కానీ నిర్మలా సీతారామన్ గారి బడ్జెట్ చూస్తా ఉంటే అది అన్ని రాష్ట్రాలకు కాదు, కొన్ని రాష్ట్రాలకే పరిమితం అన్నట్టుగా ఉన్నది. ఆమె తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అని నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ లో ప్రసంగాన్ని ప్రారంభించారు. మరి వారు ఇంకో విషయం మర్చిపోయారు. దేశం అంటే కొన్ని రాష్ట్రాలు కాదు, దేశం అంటే 28 రాష్ట్రాలు అనేటువంటి విషయాన్ని నిర్మలా సీతారామన్ గారు మర్చిపోయినట్టు అనిపించింది. పోయిన సంవత్సరం 2024లో బడ్జెట్ ప్రవేశపెడితే ఆంధ్రప్రదేశ్ కు వరాల జల్లులు కురిపించారు. అమరావతికి ఇచ్చారు, పోలవరంకి ఇచ్చారు,
ఎందుకు ఇచ్చారని అంటలేని సంతోషం ఇవ్వండి, మా తెలుగు రాష్ట్రమే. కానీ మా తెలంగాణను ఎందుకు మర్చిపోయారు? ఈసారి బడ్జెట్ పెడితే బీహార్ రాష్ట్రానికి వరాల జల్లు కుల్పించారు. బీహార్ కు వరాల మీద వరాలు ఇచ్చారు బడ్జెట్. ఆ బడ్జెట్ దేశ బడ్జెట్ లెక్క లేదు, బీహార్ బడ్జెట్ లెక్క ఉన్నది. తెలంగాణకు మళ్ళా మొండి చెయ్యే. 8 ఎంపీలు బీజేపీ గెలిచింది, 8 ఎంపీలు కాంగ్రెస్ గెలిచింది. కానీ 8+8 16 కాదు, గుండు 0. ఏమి రాలే తెలంగాణకు. పోయినసారి ఏమి రాలే. ఈ బడ్జెట్ లో కూడా తెలంగాణకు మొండి చెయ్యి చూపింది. ఇది నిజంగా బాధ కలుగుతా ఉంది. అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకొని అంబేద్కర్ గారు స్ఫూర్తిగా మాట్లాడుకుంటున్న టైంలో ఆ రాజ్యాంగ స్ఫూర్తి పోయింది, రాజ్యాంగాన్ని తుంగలో దొక్కిండ్రు, రాజ్యాంగ విలువలు లేకుండా పోయినాయి. ఈ దేశానికి 5.1% జీడిపిని ఇస్తున్నది తెలంగాణ. నిజానికి దేశాన్ని సాగుతున్న కొద్ది రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. దేశ బడ్జెట్ ను సమకూర్చడంలో 5.1% ఇచ్చింది తెలంగాణ. కానీ తెలంగాణకు వచ్చింది మాత్రం ఏం లేదు. పొద్దు నుంచి చూస్తా ఉన్న బడ్జెట్ ఏమన్నా వస్తుందా తెలంగాణకు? ఏమన్నా ఈసారి మంచిగా వస్తుందా? మన కొత్తపల్లి మనోహరాబాద్ రైలు సిద్దిపేట దాకా తెచ్చినాం, కానీ అది ఆయన కరీంనగర్ దాకా ముట్టాలి. ఏమన్నా ఉన్నదా ఈ రాష్ట్రానికి అని చూస్తే అంతా బీహార్ తప్ప ఏం కనబడతలేదు. మన ముఖ్యమంత్రి కూడా పొద్దుగాలేస్తే ఢిల్లీ పోతాడు. ఇప్పుడు 30 సార్లు పోయినట్టున్నాడు. 30 సార్లు ఢిల్లీకి పోయింది, కానీ ఢిల్లీకి వెళ్ళి 30 రూపాయలు తెచ్చింది అయితే లేదు. ఒక ప్రాజెక్ట్ వచ్చింది లేదు, ఒక జాతీయ ప్రాజెక్ట్ వచ్చింది కూడా లేదు. బడే బాయ్ అంటాడు, మరి బెచ్చుకుంటుండు. కానీ ఆ బడే బాయ్ మాత్రం ఈ చోటే బాయ్కి ఏమి ఇస్తలేనట్టున్నాడు. మరి ఇలా బంధం ఏందో ఈ రాష్ట్రానికి మాత్రం ఏం జరుగుతున్నట్లయితే కనబడతలేదు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో 77 దేశాలకు చెందిన 118 మంది రాయబారులు దౌత్యవేత్తల బృందం సందడి చేసింది. వారిలో వివిధ దేశాల రాయబార కార్యాలయాల చీఫ్లు, వారి సతీమణులు, దౌత్యవేత్తలు ఉన్నారు. వారంతా త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం ఒక్కచోట చేరి ఫోటోలకు పోజులు ఇచ్చారు. అందుకు సంబంధించిన దృశ్యాలను పై వీడియోలో చూడవచ్చు. ऊपर करके ले लो, ऊपर चढ़ा कर सब टपका रहा है। మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్వాధీనంలో ఉన్న అటవీ భూములపైన సమగ్ర విచారణ చేపట్టాలని పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ గురువారం డిమాండ్ చేశారు. పెద్దిరెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు అటవీ భూములను వ్యక్తిగత స్వాధీనం చేసుకోవడం ఎంతవరకు సమంజసమని సూటిగా ప్రశ్నించారు. జిల్లా యంత్రాంగం దీనిపై నివేదికను రాష్ట్ర అటవీ శాఖకు సమర్పించిందని అన్నారు. తప్పు చేస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదన్నారు. అబద్ధాలు అని మాట్లాడుతున్నారు. పోనీ మీరు నిజాలు చెప్పేవాళ్ళే కదా. కాణిపాకం ఆలయానికి వచ్చి నేను ఏ భూమి ఆక్రమించలేదని ప్రమాణం చేయగలరా? నేను ఎవరు భూమి లాక్కోలేదని ప్రమాణం చేయగలరా? ప్రభుత్వ భూములని నేను ఎక్కడా కూడా అన్యాక్రాంతం చేసుకోలేదని ప్రమాణం చేయగలరా? వస్తానంటే చెప్పండి, మేమంతా రెడీగా ఉండి మీకు ఏర్పాట్లు చేస్తాం. అబద్ధాలు చెప్పేది మీరు. చిలక పలికినంత మాత్రాన అది నిజం కాదు. నిజమనేది రేపు కమిటీ తెలుస్తుంది. ప్రభుత్వం అయిపోతున్నటువంటి విచారణ కమిటీ ముందు హాజరవడానికి సిద్ధంగా ఉండండి. తప్పు చేయకపోతే మరో మార్గాన్ని ఎంచుకోకుండా ధైర్యంగా విచారణకు హాజరుకండి, అప్పుడు చూసుకుందాం. అంతేగాని మళ్ళీ ప్రజలను రెచ్చగొట్టి, ఇప్పటికే నువ్వు రెచ్చగొట్టిన కారణంగా కొన్ని వందల మంది మీద కేసులు పెట్టి జైలుల్లో మగ్గిపోయారు. ఆ కుటుంబాలు అఘోరిస్తున్నాయి. ఆ కేసుల ఫలితం నెలల తరబడి ఊరు లేకుండా భార్య బిడ్డలను చూసుకోలేక అవసరపడి ఇబ్బందులు పడ్డారు. మళ్ళీ నీ భూమి కోసం, నీ కుటుంబ లబ్ధి కోసం, నీ అవసరాల కోసం మళ్ళీ జనాల మధ్య చిచ్చు పెట్టద్దు. జనాన్ని రెచ్చగొట్టి పార్టీల పేరుతో చిచ్చు పెట్టద్దు. నీ భూమి నువ్వు నిజమైతే విచారణకు హాజరై
నీ నిజాయితీ నిరూపించుకో. ప్రజలు రెచ్చగొట్టే పని చేయొద్దు. నీ కుటుంబం లబ్ధి కోసం ప్రజల్ని పావుగా వాడుకోవద్దని హితవు పలుకుతూ మరొక్కసారి ముఖ్యమంత్రిని కానీ ఉప ముఖ్యమంత్రిని కానీ హేళనగా మాట్లాడినా, అవహేళనగా మాట్లాడినా, చులకనగా మాట్లాడినా మీరు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజారంజక బడ్జెట్ అని అనపర్తి భాజపా ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. అనపర్తిలో శనివారం ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. బడ్జెట్ రైతులకు అత్యంత ప్రయోజనం చేకూర్చే విధంగా ఉందన్నారు. దేశంలో 10 ఏళ్లుగా చేపడుతున్న సంస్కరణల ఫలితం నేడు కనిపిస్తుందన్నారు. సామాన్యులకు ఇన్కమ్ ట్యాక్స్ పై అనేక రాయితీలు కల్పించారన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజారంజకమైన బడ్జెట్, ముఖ్యంగా రైతులకి అత్యంత ప్రయోజనం చేకూర్చే బడ్జెట్ ఇది. అదేవిధంగా దేశంలో ఏదైతే గత 10 సంవత్సరాలుగా అమలు చేస్తున్న సంస్కరణల ఫలితం ఈరోజు పెద్ద ఎత్తున కనిపించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా సామాన్యులకి ఇన్కమ్ ట్యాక్స్ పైన అనేక రాయితీలు ఇవ్వడం, అదేవిధంగా పప్పు ధాన్యాల్ని ప్రమోట్ చేయడం కోసం మరి స్వయం సమృద్ధి పథకాన్ని ఒకటి ప్రవేశపెట్టడం, అదేవిధంగా పండ్లు కూరగాయలు ఉత్పత్తి చేసేవారికి ఇన్సెంటివ్స్ ఇవ్వడం, అదేవిధంగా పెద్ద ఎత్తున వంగడాలని ప్రత్యేక జాతీయ స్థాయిలో ప్రతికి కూడా ఒక జాతీయ మిషన్ ఏర్పాటు చేయడం, తద్వారా పెద్ద ఎత్తున రైతులను ప్రోత్సహించాలనే దిశగా ఇవాళ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా కిసాన్ క్రెడిట్ కార్డుల పరిమితిని 3 లక్షల నుంచి 5 లక్షలకు పెంచడం ద్వారా 7.7 కోట్ల మంది రైతులకి ప్రయోజనం చేకూర్చే విధంగా ఇవాళ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెద్ద ఎత్తున ఇప్పటికే దాదాపు 3 లక్షల కోట్ల రూపాయల మేరకు బడ్జెట్ సంబంధం లేకుండా నిధులు కేటాయించడం జరిగింది. దాన్ని బడ్జెట్లో రెగ్యులరైజ్ చేయడం కూడా జరిగింది. దానికి సంబంధించి ఇవాళ ఏదైతే గత 7 మాసాలుగా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రయోజనాలు చేకూరుస్తూ ఉందో దాన్ని ఇవాళ బడ్జెట్లో పొందుపరచడం ద్వారా దానికి ఒక స్వయం ప్రతిపత్తి కల్పించడం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చే దిశగా నిర్ణయాలు తీసుకోవడం ఇవన్నీ కూడా జరిగింది. అదేవిధంగా విద్యుత్ ఉత్పాదనకు సంబంధించి కానీ ఇతర రంగాలకు సంబంధించి కానీ పెద్ద ఎత్తున సంస్కరణలు తీసుకుంటున్న ద్వారా ఒక ప్రజారంజకమైన బడ్జెట్ని వాళ్ళ నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. వారికి ప్రధానమంత్రి గారికి హృదయపూర్వకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఢిల్లీ, బీహార్ రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెట్టారని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మాధవ్ విమర్శించారు. శనివారం రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ చట్టానికి నిధులు సరిగ్గా కేటాయించలేదన్నారు. ఏపీకి మొండి చెయ్యి చూపించారని, రాజధానికి నిధులు, ప్రత్యేక హోదా ఇవ్వలేదన్నారు. వస్తు సేవల పన్ను, పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గించలేదన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఇది పూర్తిగా ఢిల్లీ, బీహార్ ఎన్నికల బడ్జెట్. ఈ బడ్జెట్ను చూసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ సిగ్గుపడారు. ఎందుకంటే ఈరోజు దేశంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నారంటే దానికి ఇద్దరు కారణం. ఒకరు చంద్రబాబు నాయుడు, ఒకరు నితీష్ కుమార్. నితీష్ కుమార్కి మేలు జరిగింది. ఎందుకంటే విమానాశ్రయానికి మెరుగులు కానీ, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కానీ, ఇంకా అనేక విషయాలు వాళ్ళు ఇచ్చారు. బీహార్ చాలా ప్రకటించారు. కానీ ఈ రాష్ట్రానికి ఏం ప్రకటించారు? వేతన జీవులకి, మధ్యతరగతి వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ తగ్గించి ఏదో మేలు చేశారని చెప్తున్నారు పెంచి. కానీ వస్తు వినియోగంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఈరోజు ఏం తగ్గించారు? ఆ ట్యాక్స్ అలాగే ఉంచారు కదా. దీనివల్ల వాళ్ళ జేబులన్నీ ఖాళీ అయిపోతాయి. పేరుకు మాత్రం ఎన్నికల వరకు మాత్రమే హ్యాపీ, తర్వాత మళ్ళీ ఖాళీ అయిపోతాయి. రెండోది, ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో గ్రామీణ ప్రాంతాల్లో వలసలు ఎక్కువ జరుగుతున్నాయి. అంటే గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పటిష్టం చేయవలసింది పోయి దాన్ని ఎత్తివేయడానికి నిధులే కేటాయించలేదు. ఈ బడ్జెట్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడాలని, ఈ రాష్ట్రానికి నిధులు ఇవ్వాలని మేము కోరుతున్నాం. ఎన్డీఏ కూటమి ఎన్నికల ముందు హామీ ఇచ్చిన సూపర్ 6 పథకాలను తక్షణమే అమలు చేయాలని తూర్పు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు.
శనివారం రాజమండ్రి ప్రెస్ క్లబ్ వద్ద నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం చంద్రబాబుకు సంపద సృష్టించడం అంటే ప్రజలపై అధిక ధరలు మోపడమే అని విమర్శించారు. పథకాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశ్నించారని అన్నారు. సూపర్ సిక్స్ అని ఇంటింటికి వెళ్ళి డబ్బులు కొట్టేసి లెక్కొట్టి అయిపోయి సూపర్ సిక్స్ వచ్చేందుకు కోటేశ్వరుడు అయిపోతామని చెప్పారు. అసలు సూపర్ సిక్స్ లో నువ్వు ఏ పథకం అమలు చేసామని చెప్పి అడుగుతున్నారు. ఒక సిలిండర్ ఇచ్చాడు, అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. అంతే తప్ప 3 సిలిండర్లు వదిలిన ఒక సిలిండర్ ఇచ్చాడు, అది సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే ప్రజలు ఇచ్చాడు. మిగతా ఏమి పని చేయలేదు. ఫీజు మెంబర్స్ మన రైతులకి రైతు భరోసా ఇచ్చావా, లేకపోతే అమ్మఒడి ఇచ్చావా, లేకపోతే తల్లికి వందలు ఇచ్చావా, లేకపోతే ఈ నిరుద్యోగ వృద్ధి ఇచ్చావా, అది ఏమి ఇచ్చారు? అసలు ఆ ఉచిత బస్సు ఆర్టీసీ అని ఇచ్చారు. సూపర్ సిక్స్ అని డబ్బులు కొట్టేసి లెక్కొట్టి 7 నెలలు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వరకు సూపర్ సిక్స్ అని కాస్త ఏదో క్లాస్ 6 అంటే మొత్తం క్లాస్ చేసాడు. సూపర్ సిక్స్ అనే క్లాస్ 6 లాగా మొత్తం క్లాస్ చేసాడు. ఓరి అంగన్వాడీలకి వీళ్ళకి అలా చెప్పాడు. అందరికీ తెలుసు. మీకు 5,000 కదమ్మా, జగన్ 5,000 ఇచ్చింది, ఇదంతా 10,000 ఇస్తున్నాడు. 7 నెలల నుంచి పాప వాళ్ళకి జీతం లేదు. ఏం చేయాలో తెలియని పరిస్థితి. మరి పవన్ కళ్యాణ్ గారు చెప్తాడు, ఆడపిల్ల గంజాయి తిరిగితే తోలు తింటాను, తొక్క తింటాడు. ఏం తింటాడు? నువ్వు 7 నెలల నుంచి అది జీతాలే బొక్కలేదు. ఆ బళ్ళు తీసుకున్నారు, కింద స్కూటీలు అవి తీసుకున్నారు. వాటికి వాయిదాలు కట్టడానికి చచ్చిపోతున్నారు వాళ్ళు. 7 నెలలు అయిపోయింది. నువ్వుతా చంద్రబాబు వాయిదాలు కట్టలేకపోతున్నారు. ఫైనాన్స్ కంపెనీలు వచ్చి బళ్ళు ఎట్టిపోతున్నారు. మీరు ఆయన 10,000 ఇస్తారని ఎంతో ఆశ పెట్టుకున్నారు. కలిసి ఆయన 10,000 కాదు 5,000 అన్నాడు. ఏదో ఒకటి ఇచ్చి అలా ఆదుకోండి. అంతేగాని మీరు 10,000 ఇస్తారని ఆలోచన పెట్టి 5,000 కూడా ఇవ్వకపోవడం అనేది చాలా దారుణం. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత సంపద సృష్టిస్తానన్నాడు. అందరూ అనుకున్నారు, నేను కూడా అనుకున్నాను. పాప ఆయన దగ్గర మంత్రదండం ఉందేమో, చాలా కాలం ముఖ్యమంత్రి చేశాడు కదా, ఆ మంత్రదండంతో. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.